కృత్రిమ మేధతో పనిచేసే అధునాతన డివైజులు స్మార్ట్ ఫోన్లకు కాలం చెల్లేలా చేస్తున్నాయి. అమెరికా స్టార్టప్ కంపెనీ రాబిట్ అనే కొత్త ఏఐ డివైజ్ను అందుబాటులోకి తెచ్చింది. రాబిట్ R1గా పిలుస్తున్న ఈ డివైజ్ ఎంచక్కా పాకెట్లో ఇమిడిపోతుంది. విడుదల రోజే ఈ డివైజ్ను 10,000 మంది బుక్ చేసుకున్నారంటే దీని క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఏదైనా ఆహారం ఆర్డర్ ఇవ్వాలంటే ఫుడ్ యాప్స్ ఫోన్లో ఉండాలి. ఎక్కడికైనా వెళ్లాలంటే క్యాబ్ బుకింగ్కి యాప్ తప్పనిసరి. ఇవేవీ అవసరం లేకుండా వాయిస్ అసిస్టెంట్తో అవసరమేంటో చెప్పగానే అడిగిన సేవలు క్షణాల్లో లభిస్తాయి. రాబిట్ ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది ఈ డివైస్. ఫోన్లో ఉన్నట్లే డిస్ప్లే స్క్రీన్, కెమెరా, మైక్రోఫోన్ దీంట్లో ఉన్నాయి. ఈ డివైజ్లో ఒక్కటేమిటి, స్మార్ట్ ఫోన్లో ఉన్న దానికంటే ఇంకా ఎక్కువే ఫీచర్లున్నాయి. యాప్స్ అవసరం లేదు. లోకల్ లాంగ్వేజ్లో కమాండ్స్ ఇస్తే సరిపోతుంది. అవసరమైన పనులను ఈ డివైస్ చేసి పెడుతుంది. దీని ధర $199 అంటే 16,000గా నిర్ణయించారు. ఈ డివైజ్ సహాయంతో ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్ని మనం ఉన్న చోట నుంచే కంట్రోల్ కూడా చేయొచ్చు. స్మార్ట్ ఫోన్కు ప్రత్యామ్నాయంగా అమెరికాలో మరో స్టార్టప్ కంపెనీ హ్యూమెన్ ఏఐ పిన్ అనే డివైజ్ను గత నవంబర్లో తీసుకొచ్చింది. రాబిట్ R1లో ఉన్న అన్ని ఫీచర్లు ఏఐ పిన్లోనూ ఉన్నప్పటికీ డిస్ప్లే స్క్రీన్ మాత్రం లేదు. అలాగే ధర విషయంలోనూ 2 గ్యాజెట్ల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. రాబిట్ R1 డివైజ్ $199కు లభిస్తుండగా ఏఐ పిన్ ధర మరింత ఎక్కువగా $699గా ఉంది. దీంతో కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ ఏఐ పిన్కు రాబిట్ R1 నుంచి గట్టి పోటీ నెలకొందని టెక్ నిపుణులు చెబుతున్నారు.